Vega Jewelers, a luxury bridal jewelry exhibition and sale 22nd and 23rd November, Fortune Kansas Hotel, Tata Nagar, Tirupati. 2012 వరకు మీ హవా బాగా నడిచింది. 2013 నుంచి 19 వరకు వరుసగా ఫ్లాప్స్. ఆ టైంలో వాట్ వాస్ యువర్ పొజిషన్ అంటే? టూ మచ్ ఇస్ టూ మ్యాడ్ అంటారు. ఒక గమ్యం చేసినప్పుడు అక్కడ నేను కొంచెం రూట్ మార్చి ఉండాల్సింది. శంభో షో చేసినప్పుడు ఆ సినిమా బాగా మంచి పేరు వచ్చినప్పుడు అప్పుడు నేను చిన్న రూట్ కామెడీ నుంచి మార్చి ఉండాలి. ఆడియన్స్ విధానం కూడా మారిపోయింది అనిపిస్తుంది. ఇదివరకు మనకేంటంటే ఫ్లాప్ హిట్ యావరేజ్. ఇవాళ ఏమైతుందంటే హిట్ ఫ్లాప్ అయిపోయింది కానీ యావరేజ్ సినిమాలు లేవు. పల్లె రైల్వే కాలనీ, ఆల్కహాల్, ఈ రెండు సినిమాల తర్వాత బ్యాక్ టు బ్యాక్ ఐమ్ డూయింగ్ కామెడీ ఫిల్మ్స్. F1 F2కి వెంకటేష్ గారు అండ్ మీ కాంబినేషన్ అంటే వరుణ్ తేజ్ గారి రోల్ మీరు చేయాల్సింది టాక్ ఉంది బయట. వెంకటేష్ గారు కామెడీ టైం, సో డెఫినెట్గా ఐ వుడ్ లవ్ టు వర్క్. చాలా మంచి యాక్టర్ కదా అరణ్ రాజేష్ గారు. ఎందుకు సినిమాలు మానేయడానికి రీజన్ ఏమన్నా బలమైన రీజన్ ఉంది? అతను ఎప్పుడు మానలేదండి. ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ ఆల్ అబౌట్ వెన్ యువర్ ట్రేడ్ అండ్ ఎవ్రీథింగ్ డిపెండ్స్ అపాన్ సక్సెస్ అండి. నాన్నకి జాయింట్ ఫ్యామిలీ అంటే బాగా ఇష్టం కదా. ఇప్పుడు ఎందుకు అన్న మీరు సపరేట్, అమ్మ సపరేట్ ఉంటున్నారని? అవునండి. లడ్డూ బాబు మీ మేకప్ ఒంటి మీద 14-15 kgs మేకప్ వేసేలా? 32 kgs. 32 kgs మేకప్ ఒంటి మీద. లావు ఉన్నప్పుడు జంప్ చేస్తే వస్తుంది చూడండి. దానికోసం వీ హావ్ డిజైన్ బాడీ సూట్ అండి. సో దాట్ వాజ్ లైక్ నియర్లీ అబౌట్ 18-19 kgs. గణేష్ గారు కూడా కామెంట్ చేశారు కదా, ఒక సినిమా హిట్ అవ్వగానే ఒక్క సినిమా హిట్ కొడితే లోకేష్ కనకరాజుని తీసుకురా, ఎస్ఎస్ రాజమౌళిని తీసుకురా, సుకుమార్ని తీసుకురా, అనిల్ రావుపూడిని తీసుకురా, ఇంకెవరిని తీసుకొస్తావనే ఈ రోజుల్లో కొత్త కొత్త మట్టిలో మాణిక్యాలు నేర్కొని నిలబెడుతున్నాడు. చూడండి, అందరికి ఒక్కొక్క ఒపీనియన్ ఉంటుందండి ఇండస్ట్రీ మీద. నాకు ఒక ఒపీనియన్ ఉంది, ఆయనకు ఒక ఒపీనియన్ ఉంది. ఐ థింక్. హాయ్ హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. రైట్ నౌ ఐఎమ్ విత్ అల్లరి నరేష్ గారు. హాయ్ అండి. నమస్తే. నమస్తే. సో కొత్త కొత్త కథలతో చాలా అద్భుతంగా ఎప్పటికప్పుడు ట్రైలర్ చూస్తున్నప్పుడే అనిపిస్తుంటుంది ఈసారి మా అల్లరుడు గట్టిగా కొట్టబోతున్నాడు అన్న ఫీలింగ్ అయితే డెఫినెట్గా ఉంటుంది. దిస్ ఈస్ ఫస్ట్ టైం సస్పెన్స్ థ్రిల్లర్. సస్పెన్స్ థ్రిల్లర్ ఇప్పటి వరకు నేను చేయలేదండి. సో అంటే నా బీన్ లైక్ ఆఫ్టర్ నాంది నేను చెప్తా ఉన్నాను కదండి, బీన్ చూసింగ్ డిఫరెంట్, అంటే మన చేయని కొత్త క్యారెక్టర్స్ యాజ్ అన్ యాక్టర్గా నేను ప్రూవ్ చేసుకోవాలని ఇంకా ఉంటుంది కదండి, తప్పన ఉంటుంది. సో అలాంటి అనుకున్నప్పుడు లైక్ ఆల్వేస్ హ్యాడ్ అ థింగ్ ఫర్ సస్పెన్స్ థ్రిల్లర్స్ అండి. బట్ ఎప్పుడు వచ్చినా అంత కనెక్ట్ అవ్వలేదు. సో ఒక సడన్గా ఒక వన్ డే మన ఏం పేరు ఏంటంటే మన చిట్టూరు గారు ఫోన్ చేసి ఇలాగ ఒక కథ విన్నానండి, అనిల్ అని, ఇలాగ మన పులిమేర డైరెక్టర్, ఆయన ఒక కథ చెప్పారు, చాలా బాగుంది అని. సరే అని విన్నానండి. విన్న తర్వాత ఐ వాజ్ రియల్లీ ఎక్సైటెడ్. అంటే ప్రాబ్లీ కథ విన్నప్పుడు మనకి ఓకే, మనకు ఇన్ని సినిమాలు చేస్తామండి, కొన్ని వందల కథలు వినుంటాం. సో మనం గెస్ట్ చేసేస్తాం ఇతనై ఉంటాడని. సో నేను కూడా ఇతనై ఉంటాడంటే కాదండి చెప్తానండి. సో ఆ లేయర్స్, మల్టీ లేయర్స్ తోటి బాగా చెప్పారండి. అంటే 2-3 కథలు, ఒక 3 లేయర్స్ 4 లేయర్స్లో కథ జరుగుతుంటుంది. అంటే ఏ కథ ఎక్కడ ఓపెన్ అవుతుంది, ఏ కథ ఎక్కడ క్లోజ్ అవుతుందో తెలియట్లేదు. 1-2 కనెక్ట్ అవుతుంది అనుకుంటే కాదు, 1-3 కనెక్ట్ అవుతుంటుంది. సో దాట్ కైండ్ ఆఫ్ అ థింగ్ అండి. చిన్న పజిల్ ఆడితే ఎలా ఉంటుందండి, మన క్యూబిక్ స్క్వేర్ ఉంటుంది సరే, మనం దాన్ని ఆడుకుంటాం చూడండి, అలాగే ఇట్ చేంజెస్ అండి. ప్రతిదానికి మళ్ళీ చేంజ్ అయినప్పుడల్లా డైమెన్షన్ చేంజ్ అయిపోతుంది, సినిమా డైమెన్షన్ చేంజ్ అయిపోతుంది. ఎవరు దొంగ ఎవరు దూరం అర్థం కాదు. అవునండి. సో ప్రతి ఒక్కరి మీద, ఇంక్లూడింగ్ నా మీద డౌట్ రావచ్చు, కామాక్షి మీద డౌట్ రావచ్చు, ప్రతి ఒక్క క్యారెక్టర్ మీద డౌట్ వస్తుంటుంది, ఇతనే ఉంటాడని. సో అది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. సో బాగా నచ్చి ఐ థాట్ ఓకే, దిస్ ఇస్ ద జానర్. అంటే I've never done it కాబట్టి, and I was waiting for right story. For the first time 12A రైల్వే కాలనీ అనగానే, అండ్ దట్టు అల్లరి నరేష్ గారు హీరో అనగానే డెఫినెట్గా బయట ఒక బజ్ అయితే గట్టిగా ఉంటుంది. అంటే వినేటప్పుడు ఇప్పుడు ఎన్ని కథలు విన్నా కానీ ఇలాంటి జోనర్స్ అయినప్పుడు ఒక హీరోకి కొంచెం టఫ్గానే అనిపిస్తుంది. కొత్తది కదా, ఎలా ఉంటుందో ఏంటో, మనం అన్నీ ట్రై చేసుకుంటూ వచ్చాం. ఇంకోటి ఇది ట్రై చేయలేదు అనుకుంటే అన్ని ట్రై చేసుకుంటూ లాస్ట్కి వచ్చేసరికి ఇలాంటి స్టోరీ నరేట్ చేసినప్పుడు కానీ, లేకపోతే మీకు ఏమనిపించింది? థ్రిల్లింగ్ అనిపించిందా, లేకపోతే నెక్స్ట్ లెవెలా? అంటే కొత్తగా ఉందండి. అంటే మనం కొన్ని ట్విస్టులు జనరల్గా ఎక్స్పెక్ట్ చేయం కదండి. సో ఐ థింక్ ఆ ట్విస్టులు నాకు చాలా కొత్తగా అనిపించిందండి. అండ్ బేసిక్గా స్క్రీన్ ప్లే అండి.
అంటే అనిల్ గారు మీరు పొలిమేర చూసినా 1, 2 చూసినా కూడా మీకు ఆ స్క్రీన్ 2-3 కథలు జరుగుతుంటాయని ప్యారల్గా ఏ కథ గురించి ఎప్పుడు మాట్లాడుతున్నాడు, ఏ కథ గురించి ఎప్పుడు చెప్తాడో తెలియదండి. సో నాకు ఆయన దగ్గర బాగా నచ్చింది ఏంటంటే రైటర్స్ చాలా మంది ఉంటారండి. అంటే ఈజ్ బేసిక్లీ డాక్టర్ బై ప్రొఫెషన్ అండి. అక్కడ నుంచి ప్యాషన్ టువర్డ్స్ సినిమా వచ్చి ఈ స్టార్టెడ్ రైటింగ్ హిస్ ఫిల్మ్స్ అండ్ డైరెక్టింగ్ ఇట్ అండి. సో బట్ ఆయనకి ఏంటంటే ఒక నాకు చాలా స్క్రీన్ ప్లేలో అంటే ఇప్పుడు మహారాజా మీరు తమిళ సినిమా చూస్తుంటారు, సూక్ష్మదర్శిని ఇవి ఉంటే చూసారంటే కైండ్ ఆఫ్ స్క్రీన్ ప్లే ఇది ఇక్కడ అవుతుంది, ఇక్కడ ఓపెన్ అవుతుందంటే అది కాదు ఇంకొకటి అయి ఉండొచ్చు. సో ఆ కైండ్ ఆఫ్ స్క్రీన్ ప్లే ఐ థింక్ చాలా తక్కువ అండి. అంటే మన తెలుగులో చాలా తక్కువ వచ్చినాయి. ఐ థింక్ దిస్ విల్ బి దాట్. అంటే ఐఎమ్ నాట్ కంపేరింగ్ మై ఫిలిం విత్ దోస్ ఫిలిమ్స్. ఇట్స్ లైక్ డెఫినెట్గా. బట్ అంటే నేను ఎలా ఉండబోతుందని చెప్పడానికి ఐమ్ జస్ట్ లైక్ పేర్లు చెప్పాను ఉదాహరణ. సో ఆ కైండ్ ఆఫ్ అంత ఇంట్రెస్టింగ్గా ఉన్నప్పుడు డెఫినెట్గా అయితే ఓకే దిస్ హ్యాస్ టు బి డన్. అంటే ఫర్ మీ ఆల్సో కామెడీ చేశాను, దాని తర్వాత సీరియస్ రోల్ చేశాను, ఏడిపించాను, నాంది లాంటి కొంచెం విక్టిమ్ క్యారెక్టర్స్ చేశాను. అవి కాకుండా అయితే ఓకే మళ్ళీ నాలో అల్లరి రావాలి, ఈ సినిమాలో మళ్ళీ చిన్న అల్లరి చూస్తారు. అంటే అల్లరి అంటే నాట్ కామెడీ అండి, బట్ ఆ జోష్ ఉంటుంది కదండి. అంటే ఆ కాలనీలో వీడు ఒక అక్కడ ఒక వడ్యూ కాలంటే అక్కడ లోకల్ ఎమ్మెల్యేస్ ఉంటారు కదా, లోకల్ పొలిటీషియన్ దగ్గర ఒక వీడు రైట్ హ్యాండ్ అండి. సో అక్కడ ఏదైనా కావాలి, కాలనీలో ఏదైనా ఆర్గనైజ్ చేయాలి, ఏదన్నా అక్కడ క్రికెట్ మ్యాచ్లు పెట్టాలన్నా ఇంకోటి ఏదైనా పెట్టాలంటే మొత్తం వీడే చేస్తుంటాడండి. సో ఆ చిన్న అల్లరి అంటే అల్లరి ఇన్ ద సెన్స్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ దట్ ఎనర్జీ ఉంటుందండి. సో వెరీ యాక్టివ్ గై అండ్ హౌ దట్ యాక్టివ్ గై చేంజెస్ ఇంటూ అ సీరియస్ పర్సన్. ఇట్స్ టోలే రైల్వే. ఓకే. సో అంటే ఇండస్ట్రీకి వచ్చిన నాకు తెలిసి అతి తక్కువ టైంలో స్టార్ హీరో రేంజ్కి వెళ్ళిన వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే దాంట్లో మీరు కూడా ఉంటారు ఈజీగా. మీరు తీసిన సినిమాలు చూసుకుంటే ఇయర్కి 4-5 సినిమాలు రిలీజ్ అయిన ఇయర్ కూడా ఉంది. అంటే ఆడియన్స్ థియేటర్ దగ్గర క్యూలు కట్టిన రోజులు నేను చూశాను. అల్లరి సినిమా వస్తుందంటే ఆ స్టార్ హీరోతో పాటు ఇతని సినిమా కూడా చూడాలి అనే క్యూ లైన్స్ కూడా చూశాను. 2012 వరకు మీ హవా బాగా నడిచింది. ఐ థింక్ 2012-13 వరకు కూడా. 2013 నుంచి 2019 వరకు వరుసగా ఫ్లాప్స్. ఆ టైంలో వాట్ వాజ్ యువర్ పొజిషన్ అంటే ఏం లేదండి. ఐ థింక్ టూ మచ్ ఇస్ టూ బ్యాడ్ అంటారు. ఒకసారి ఎక్కువ మనం ఏది ఎక్కువ తిన్నా కూడా షుగర్ కూడా ఎక్కువ తింటే మనకి ఇది అయిపోతుంది చూడండి, వెకట్ వచ్చేస్తుంది అంటూ. బ్యాక్ టు బ్యాక్ ఐ వాజ్ డూయింగ్ కామెడీ ఫిల్మ్స్ అండి. అంటే అంటే నేను చేసిన అంటే వేర్ ఐ షుడ్ హ్యావ్ డన్ వాట్ ఐ షుడ్ హ్యావ్ డన్ ఇన్ మై కెరీర్ అని నేను అనుకుంటే ఒక గమ్యం చేసినప్పుడు అక్కడ నేను కొంచెం రూట్ మార్చి ఉండాల్సింది. శంభో షో చేసినప్పుడు ఆ సినిమా హిట్ బాగా మంచి పేరు వచ్చినప్పుడు అప్పుడే నేను చిన్న రూట్ కామెడీ నుంచి మార్చి ఉండాలి. సో ఏమైపోయిందంటే కామెడీ 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 అనేటప్పటికి ఓకే జనరల్గా ఏంటంటేనండి అంటే నా సినిమాలు కామెడీ బాగా చేశారని చెప్తారు కానీ అంటే కామెడీ మీ సినిమాలో కామెడీ చాలా బాగుంది అంటారు కానీ మీ కామెడీ సినిమాలో బాగా చేశారని ఎవరు తక్కువ చెప్తారండి. సో ఇప్పుడు అదే నేను నాంది చేసినప్పుడు చాలా బాగా చేశారండి అని చెప్తారు. సో యాక్టర్ అంటే ఐ థింక్ ఎక్కడో తెలియకుండా చిన్న ఇది ఉందండి. ప్లస్ ఆ టైంలో దే వర్ లైక్ బ్యాక్ టు బ్యాక్ అదే ఐ థింక్ రిపీటెడ్ క్యారెక్టరైజేషన్స్ అవ్వటం, ఆడియన్స్ కూడా ఓకే ఎక్కడో మొనాటనీ వచ్చేసినట్టుందండి. దాని తర్వాత ఐ టుక్ అంటే కొంచెం మహర్షి తర్వాత ఐ టుక్ బ్రేక్ ఫర్ ఆల్మోస్ట్ 6 to 8 months చేసుకుని దెన్ ఐ థాట్ ఓకే ఐ విల్ డూ ఓన్లీ ఫిల్మ్స్ విచ్ అంటే పర్సనల్గా నాకు నచ్చాలి అంటే డిఫరెంట్ ఫిల్మ్స్ చేద్దాం, రెగ్యులర్ కాదు. సో టు ప్రూవ్ మై సెల్ఫ్ అంటే నాంది వాజ్ అగైన్ అ ప్రూవింగ్ పాయింట్ అండి. ఇట్స్ లైక్ అప్పటి వరకు కామెడీ చేసినవాడు ఇప్పుడు సీరియస్ సినిమా చేస్తే దీనికి బిజినెస్ అవుతుందా, డిస్ట్రిబ్యూటర్స్ కొంటారా, థియేటర్కి జనాలు వస్తారా, ఇవన్నీ చాలా క్వశ్చన్స్ ఉన్నాయి కదండి. సో ఐ హ్యావ్ టు ప్రూవ్ దాట్ అండి. దెన్ వన్స్ నాంది వాజ్ అ హిట్ ఓకే దెన్ ఓకే ఆడియన్స్ ఆర్ రెడీ టు వాచ్ మీ. అంటే ద మూవీ కాంటెంట్ కరెక్ట్గా ఉంటే ఆడియన్స్ ఆర్ ఇంట్రెస్టెడ్ అండి. దెన్ ఐ థాట్ ఓకే ఐ విల్ డూ ఓన్లీ రోల్స్ అంటే నాకు కొంచెం నాకు నచ్చిన కథలు. ఐ బీన్ వెరీ సెలెక్టివ్ అండి. అండ్ ఐ థింక్ మీరు అన్నట్టు 12 నుంచి ఒక 19కి ఆ పీరియడ్లో ఐ వాజ్ జస్ట్ డూయింగ్ ఓకే ఫిల్మ్స్ బట్ ఐ వాజ్ నాట్